వెల్కమ్ టు టీకేఎల్. టీకేఎల్ అంటే మీకు ఐడియా ఉందా? జస్ట్ ఎండ్లో ఉన్నారు కాబట్టి జస్ట్ 2 minutes అంతే ఫినిష్ చేసుకుందాం. టీకేఎల్ అంటే ఐడియా ఉందా? తెలుగు కబడ్డీ లీగ్. టీకేఎల్ అంటే ప్రో కబడ్డీ లీగ్. ప్రో కబడ్డీ లీగ్లో ఇంటర్నేషనల్ ఎవరైనా ఆడతారు, కానీ తెలుగు కబడ్డీ లీగ్లో మాత్రం కేవలం మన తెలుగు 2 స్టేట్స్లో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఈ 2 స్టేట్స్లో ఉన్న వాళ్ళకు మాత్రమే చాయిస్. ఎందుకు 2 స్టేట్స్ పెట్టాం అంటే వేరే స్టేట్స్ మాకు పరిచయాలు లేక అలా ఏం కాదు. ఎందుకంటే ప్రో కబడ్డీలో అందరూ ఇండియా వైడ్ అండ్ కంట్రీ వైడ్ అందరూ ప్రపంచంలో అందరూ ఆడతారు, కానీ ఈ తెలుగు కబడ్డీ లీగ్ మన తెలుగు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు అంటే తెలుగు వాళ్ళలో కూడా ఇలా ప్రాంతం మన పల్లెటూరు ప్రాంతాల వల్లనే ఎందుకు ఎన్నుకోవాల్సి వస్తుంది అంటే మన వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుంది. పల్లెటూరులో సిటీలో ఉన్న వాళ్ళు డబ్బులు అవన్నీ బాగుంటాయి, వాళ్ళు ప్రో కబడ్డీకి వెళ్ళి ఆడుకోవడానికి ఛాయిస్ ఉంటుంది, వాళ్ళ పరిచయాలు వేరుగా ఉంటాయి. కానీ మనలాంటి ఇలా విలేజ్ స్థాయిలో నుండి వచ్చినటువంటి పిల్లలకు మాత్రము ఇలా అవకాశాలు తెలియదు. అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు, కానీ మన దాకా అది రాదు. అర్థమవుతుందండి? మన దాకా రాదు. కానీ ఈ తెలుగు కబడ్డీ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రో కబడ్డీ లాగా లైవ్ లో చూపించాలన్నదే మా కాన్సెప్ట్. అండ్ మీ టాలెంట్ ని ఈ ప్రపంచానికి చూపించాలన్నది మా అందరి ఆశయం. సో ఎంతమంది మేమందరం కష్టపడుతుంది కూడా మీ టాలెంట్ ని లైవ్ లో చూపించాలి అని. మాకున్న దాంతో మేము వేరే ఏ పని చేసినా కానీ మాకు తృప్తి ఉంది, కానీ మీ టాలెంట్ చూపించి మీ తల్లిదండ్రులు మా పిల్లవాడికి ఇంత టాలెంట్ ఉంది అని మిమ్మల్ని లైవ్ లో చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మీ టాలెంట్ చూసి ఎంతో మంది పెద్ద పెద్ద కోచ్లు కానీ ఎంతో మంది పెద్ద అకాడమీల నుండి వచ్చి ఈ పిల్లవాడు పలానా పిల్లవాడు నాకు కావాలి, నా అకాడమీలో ఉంటే నాకు హ్యాపీ, నా అకాడమీకి మంచి పేరు వస్తుంది, పలానా అమ్మాయి మా అకాడమీలో ఉంటే మాకు మంచి పేరు వస్తుందని లైవ్ లో మీ టాలెంట్ చూసి మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, మీ దగ్గరికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాళ్ళే మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని ఆడించుకోవాలి. అండ్ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, మిమ్మల్ని ప్రౌడ్ గా ఫీల్ చేసి మీ ద్వారా మేము ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలన్నది ఈ తెలుగు కబడ్డీ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి తెలుగు కబడ్డీ లీగ్ లో మీరు ఆడుతున్నారు అంటే ఇప్పటితో మన బంధం ఏర్పడుతుంది. మీరు తెలుగు కబడ్డీ లీగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఏర్పడుతుంది. మీకున్న ప్రతి డీటెయిల్ గా ఇంకా మీకు పిల్లవాడికి ఏమేమి మనం ఇస్తున్నాము, పిల్లవాడికి ఏ స్థాయి దాకా ఎలా తీసుకెళ్తున్నాము అన్నది ఇంకా సెలెక్ట్ అయిన పిల్లల వరకే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చారు కదా, సెలెక్ట్ అయ్యి వెళ్ళాలి అనే ఆశయంతో వచ్చారు. అది నిలబెట్టుకొని నిరూపించుకొని వెళ్తారని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో వెల్కమ్ టు టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్. సో ఇంతకుముందు వంశీ గారు చెప్పారు, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్రో కబడ్డీ అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో అక్కడ ఎటువంటి ప్లేయర్స్ ఆడుతున్నారు, ఏ స్థాయి ప్లేయర్స్ ఆడుతున్నారు, ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి వచ్చి ఆడుతున్నారు. సో ప్రో కబడ్డీ దాకా మనం రీచ్ కావాలి. కాబట్టి సో తెలుగు కబడ్డీ అనేది మన తెలుగు గేమ్ యాక్చువల్గా. సో మన రాష్ట్ర క్రీడ అనేది కబడ్డీ. సో అందరికి తెలుసా మీకు? సో దీన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక ప్రో కబడ్డీ అనేది స్టార్ట్ అయింది. సో మనం అంత దూరం వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయలేం. కాబట్టి తెలుగు కబడ్డీ లీగ్ అనేది అంటే రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా సేఫ్ అయింది అనుకుంటే మీరు వచ్చేసి. సో ఆఫ్టర్ సెలక్షన్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మీట్ అవుదాం, మళ్ళీ మాట్లాడుకుందాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ చేస్తున్నారు మరి అందరూ? వెక్కి ఐడియా ఉందా? ఎక్కడ ఆడా ఇంతకుముందు? ఓకే, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదా? ఓకే. మేము ముందే ఉన్న వెంకీ ఇంతకుముందు వేరే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినా కూడా మళ్ళీ కబడ్డీ అంటే ఎంత యాక్టివ్ ఉందో తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి అర్థమవుతుంది. తనతో పాటు వచ్చిన మీ తోటి ప్లేయర్స్ అందరికీ హృదయపూర్వక టీకేఎల్ శుభాకాంక్షలు చెప్తున్నాం. అన్ని టోర్నమెంట్లో కాకుండా మనకు తెలుగు కబడ్డీ లీగ్ అన్నది మీకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు ఈ సెలక్షన్స్ ఈ ట్రయల్స్ మీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో 10 days మనకి క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇండోర్ స్టేడియంలో మనకి లైవ్ మ్యాచెస్, ఓటీటీ అండ్ యూట్యూబ్ అండ్ లైవ్ టీవీ ఛానల్స్లో కూడా మనకు
మీరు ఇచ్చే ఆటలు కంపల్సరీ చూడవచ్చు. ముందు కష్టంగా ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బలోపేతం అవుతాం. ప్లేయర్స్ కూడా ఆర్థికంగా బోల్ డబ్బు వస్తుంది, ఫ్రాంచైజెస్ కూడా బోల్ డబ్బు వస్తుంది. ఇప్పుడు మనం మంచి బూట్లు మంచి డ్రెస్సులతో బ్రహ్మాండంగా ఆడతాం. ప్రస్తుతానికి మనం బేసికల్గా స్టాండర్డ్ చేసుకోవడానికి ఎంట్రీ ఫీజు కట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. తర్వాత మీకేమీ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒకరికి సంవత్సరానికి 8 లక్షలు 8 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా మీరు అందరూ ట్రై చేయండి. ఏదో సరదాగా ఆడేసి వెళ్ళిపోవడం కాదు, ప్రాక్టీస్ చేసి నేను జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా వెళ్ళాలని మీరు పట్టుదల ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ రోజులు మీకు చెప్తున్న పెద్దలకి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా చదివే పాఠాలే, స్కూలు కాలేజీ. మన కాలేజీలో కూడా డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా సాయంత్రం చూడండి పిల్లలు చదువుతూ ఉంటారు 6 గంటల దాకా. మీ గ్రౌండ్లో కోచ్లు ఉన్నా పిల్లలు రారు. అమ్మాయి రాలేదంటే అమ్మాయి ఈ రోజు అంటే సార్ ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉందండి, ఈ అబ్బాయిలు మీరు రాలేదంటే ఎక్స్ట్రా క్లాస్. ఇదే స్టేట్లో బ్రహ్మాండమైన కోచ్లు ఉన్నారు కానీ పిల్లలు రావడం లేదు. దీనికి కాలేజీ సంబంధించి నేను ఫెడరేషన్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రిఫరీ, నేషనల్ రిఫరీ, అలాగే స్టేట్ కబడ్డీ రిఫరీ, రైఫిల్ షూటింగ్ ఆర్చరీకి సంబంధించి నేను నేషనల్ కోచ్ని. ఇక్కడ కోచింగ్ ఇస్తుంటా. మన పిల్లలు ఒక 6 మందికి వచ్చిన నేషనల్స్ కూడా వెళ్ళారు, స్టేట్ ఆడారు. కానీ పిల్లలు దొరకడం లేదు. నేర్పుతాం ఫ్రీగా అంటే రావడం లేదు. ఎక్కడెక్కడి నుంచో పోయి రాజమండ్రి నుంచి వచ్చాడు జానకిరామ్ సార్, ఏంటంటే కబడ్డీ ఉంది రా జానకిరామ్ అంటే రాజమండ్రి నుంచి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఎక్కడో ఉంటున్నారు స్టూడెంట్స్, మాకు రమ్మని ఆడిస్తున్నారు. మీరు కూడా ఆ కోచ్ ఉన్నవాడు చాలా తాపత్రయం పడుతూ ఉంటాడు, నా స్టూడెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళాలని. మీరు ముందుకు రావాలి. ఆల్రెడీ వేణుగోపాల్ సార్ చెప్పారు మీకు, ఎవరైతే మన మారుమూల ప్రాంతాల్లో ఉన్న మీలాంటి యువతులు ఆల్రెడీ ఇంతకుముందు కూడా అమ్మాయిలు వచ్చి వెళ్ళారు. వాళ్ళకు కావాల్సిన మంచి ట్రయల్స్ని ఇచ్చారు. అందులో సెలెక్ట్ అయిన పిల్లలకి అండ్ మీకైనా అమ్మాయిలకు అబ్బాయిలకి మీ ఇద్దరిని సెలెక్ట్ చేసి మనం హైదరాబాద్లో 10 days మీకు టీకేఎల్ తరఫున లైవ్ ఈవెంట్ను మేము కండక్ట్ చేస్తాము. అండ్ మనకి ఈ తెలుగు కబడ్డీ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మారుమూల ప్రాంతాల్లో ఎంతో వెనుకబడిపోయిన మన యువకులు ఎంతో మనకు మొబైల్సే కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, అండ్ ఫైనాన్షియల్స్కే కావచ్చు ఎంతో వెనుకబడిపోతున్నారు. వాటితో పాటు క్రీడల్లో కూడా వెనుకబడిపోతున్నారు. మనకు మానసికంగా అయినా శారీరకంగా అయినా మోస్ట్లీ మనకి ఉండాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎందులోనే స్టడీస్లో కావచ్చు, మనకి స్పోర్ట్స్లో కావచ్చు, అందులో ఉండేది వన్ అండ్ ఓన్లీ స్పోర్ట్స్లో మాత్రం మనకు ఫిజికల్గా ఉంటాం. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ని మనము క్యాచ్ చేసుకొని ఈ కబడ్డీని మనము ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. టీకేఎల్ ఎందుకు స్థాపింపబడింది, టీకేఎల్ వల్ల ఏంటి మనకి యూజెస్, టీకేఎల్ నుండి మనము ఏం కోరుకుంటున్నాం, మేమేం ఆశిస్తున్నాం, మీకేం అందించబోతున్నాం అన్నవి చెప్పాను. అండ్ ఇప్పుడు మన మధ్యలో ముఖ్య అతిథులుగా కొంతమంది ఉన్నారు. జెడ్పీటీసీ గారు సరికినేటిపల్లి అన్నపూర్ణ గారు అండ్ ప్రసన్నరత్నరాజు గారు, జెడ్పీటీసీ మలికీపురం, అండ్ వేణుగోపాలరావు సార్ గారు, వేణు గారు అండ్ వర్మ గారు, అందరూ ఉన్నారు. అందరికీ ఒక్కసారి ఉన్నారు కాబట్టి ఒక 2 minutes, just 2 minutes. I don't want to take any more much time. టీకేఎల్ అనేది ఎందుకు స్థాపింపడ ఆల్రెడీ అనిల్ సార్ చెప్పారు మీకు. టీకేఎల్ అంటే తెలుగు కబడ్డీ లీగ్. దాంట్లోనే మనకి అర్థం ఉంది. తెలుగు అంటే మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి సత్తాని మన ప్రపంచానికి చూపించాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఈ 2 తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు పల్లెటూరు నుండి పట్టణం దాకా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క పిల్లవాడి లేకపోతే క్రీడాకారిణి యొక్క ఉనికిని, వాళ్ళ యొక్క సత్తాన్ని ఈ లైవ్లో చూపించాలి. లైవ్ మీకు ఐడియా ఉంది కదా, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఐపీఎల్, ప్రో కబడ్డీ ఇవి ఎలా అయితే లైవ్ టెలికాస్ట్ అవుతాయో అలా చూపించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. చూపించడం వల్ల మనకేంటి లాభం అంటే, మాకేం లాభం ఉండదు, మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే మీ సత్తాని ప్రతి ఒక్కరు చూస్తారు. మీ సత్తాను చూసి నేను సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు లైక్ ఐపీఎల్ ఉంది, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఐపీఎల్ త్రూనే వచ్చేసారు ఇండియా టీంకి. ఇప్పుడు మన ప్రో కబడ్డీ నుండి కూడా డైరెక్ట్ ఇండియా టీంకి తీసుకున్నారు. అలాగే లైక్ మీ టాలెంట్ని బట్టి స్టేట్ టీం అయితేనే, నేషనల్ టీం అయితేనే
మీ టాలెంట్ నుండి డైరెక్ట్ తీసుకోవడానికి అదొక సువర్ణ అవకాశం. ఎందుకంటే మీరు లైవ్ ప్రూఫ్లో ఆడుతూ ఉంటారు, మీ టాలెంట్ ఇంకెవరు కాదంటారు. కాబట్టి మీ టాలెంట్ అందరికీ చూపించి మీ టాలెంట్ వల్ల మీకు భుక్తి, స్పోర్ట్స్ కోటాలో ఎన్నో జాబ్స్ ఉంటాయి, రైల్వేస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియవు. మనం ఏంటంటే జస్ట్ ఆడాము, 2 నిమిషాలు ఆడాము, వెళ్ళిపోయాము. దానివల్ల మనకేంటి యూజ్? నువ్వు ఆడావు, ఏంటి నీకు యూజ్? కొంతసేపు ఆడావు, నీకు ఎక్సర్సైజ్ అయిపోయింది. పని చేస్తే కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కదా, అవదా? పని చేస్తే కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల మనకు భుక్తి వస్తుంది, మన జాబ్ అవకాశాలు సాధించవచ్చు. అలాగే మనలో ఉన్న నైపుణ్యాన్ని అనేక మందికి నేర్పించి వాళ్ళను కూడా ఒక భావి తర పౌరులుగా మనం తీర్చిదిద్దే ఒక కోచ్లుగాను మనం అవగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ టాలెంట్, ఈరోజు మీకు టాలెంట్ ఉంది, మీ ఒంట్లో ఓపిక ఉంది, దాన్ని ఏం చేయాలి? బయటికి తీయాలి. అదే ఫోన్లు వాడటము, సరదాగా బండ్ల మీద తిరగటము, అవి కామన్, ఎవరైనా చేస్తారు. కానీ మనకున్న టాలెంట్ని మన ప్రపంచం అంతా చూసేలాగా ఈరోజు మేము అవకాశం కల్పిస్తున్నాం తెలుగు కబడ్డీ లీగ్ ద్వారా. కాబట్టి మీ టాలెంట్ ఎంత ఉందో మీరు చూపించండి. టాలెంట్ కాదని ఇప్పుడు మీకు ట్రయల్స్ కూడా లైవ్లో జరిగినాయి, వీడియో రికార్డింగ్ ఉంది. ఇంకెవరు మీకు ఎక్కడ ఫేక్ చేసేది కూడా ఉండదు. కాబట్టి మీ సత్తాను దాంట్లో మేము చూసి మళ్ళీ ఫైనల్ చేస్తాం ఒకసారి. దాన్ని బట్టి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి మేము అవకాశం ఇస్తాము. అలాగనే టాలెంట్ లేని వాళ్ళని కూడా ముందు మా ప్లానింగ్స్లో, ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి ఫర్ అదర్ సీజన్స్లో టాలెంట్ లేని వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు షైన్ చేసి, మెరుగు చేసి, ఇంకా మంచిగా తీర్చిదిద్దాలి అన్నదే మా కోరిక. అండ్ దీనివల్ల మేమేదో ప్రాఫిట్ చేసుకోవాలి అన్నది అసలు మా కాన్సెప్ట్ కాదు, మా అఫీషియల్స్ ఎవరికి ఈ ఉద్దేశం లేదు. మేము అక్కడ నుండి కార్స్ అయితేనే, జర్నీస్ ఏదైతే చేసే ఇంత వేలు ఖర్చు పెట్టి చేయాల్సినంత పని లేదు. ఎందుకంటే ఒక ఆశ, మన తెలుగు వాళ్ళు ఎక్కడో ఉండిపోయారే, వాళ్ళని బయటికి తీయాలి అన్నది ఒక ఆశ. సో మా ఆశని మీరు నెరవేరుస్తారు అండ్ మీ టాలెంట్ బయట చూపించి మీరు ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి అన్నది మా కోరిక. అర్థమైంది కదా? ఇది తెలుగు కబడ్డీ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీన్ని సహకరిస్తూ ఇక్కడికి పెద్దలు చాలా మంది వచ్చారు, వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు అండ్ అనుభవంలో కూడా. బట్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మా మొహాలు కూడా వాళ్ళకి ఇప్పటివరకు తెలీదు, మా పేర్లు కూడా బహుశా ఈ స్టేజ్ మీద తెలుసుంటాయి, కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే, ఇంత రెస్పెక్ట్ మాకు ఇచ్చారంటే మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి స్టేజ్ మీద నుండి. ఈ సపోర్ట్ ఇప్పుడే కాదు, ఇది మా ఫస్ట్ సీజన్. ఇప్పుడే కాదు, సీజన్ మొత్తం ప్రతి సంవత్సరం మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి అని కోరుకుంటున్నాం. మేము ఈ లైవ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుందండి. రేపు అప్కమింగ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ హైదరాబాద్లో 10 days లైవ్ జరుగుతుంది. మన టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, టీవీ ఛానల్స్లో లైవ్ వస్తుంది, ఓటీటీలో కూడా లైవ్ వస్తుంది. అంటే హాట్స్టార్, ఆహా అవి ఉంటాయి కదా, అవి కూడా ప్లానింగ్ ఒక తీసుకుంటాము. అండ్ వి విల్ అనౌన్స్, ఏదైతే ఛానల్ తీసుకున్నామో అది కూడా అనౌన్స్ చేస్తాము. అది మన ఇంటి దగ్గర నుండే మీరు ప్రోత్సాహపరిచి వచ్చిన పిల్లలు రేపు లైవ్లో ఆడితే వాళ్ళ మొహాలు ఎంత గర్వంగా ఉంటాయి, మీ పేరెంట్స్ మొహాలు ఎంత గర్వంగా ఉంటాయి. మా పిల్లవాడు, మీకు నేర్పించిన కోచ్ ఎవరైతే ఉన్నారో మా స్టూడెంట్, వాళ్ళు గర్వపడాలి. అంటే మన పిల్లవాడు లైవ్లో ఆడుతున్నాడని వాళ్ళు గర్వపడేలాగా చేయాలి. అంటే మీరు ఏదో అవకాశం వచ్చింది ఆడేం అయిపోయింది కాదు, ఫర్దర్ స్టెప్స్ ఏంటి అన్నది కూడా మేము మీ టాలెంట్ని బేస్ చేసుకొని మేము దాన్ని ప్రోగ్రెస్ చేస్తాము. సో మీ అందరూ భవిష్యత్తులో పైకి రావాలి, మన తెలుగు స్టేట్స్ ముందుండాలి క్రీడల్లో కానీ ప్రతి దాంట్లో. అండ్ మీ భవిష్యత్తు బాగుండి మీరు మంచి ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. మీకు అజయ్ ఠాగూర్ తెలుసు కదా, ప్రో కబడ్డీ ప్లేయర్, ఫార్వర్డ్ ప్రో కబడ్డీ ప్లేయర్. తన ఏంటి పోస్ట్ తెలుసా? హిమాచల్ ప్రదేశ్ డిఎస్పి. అనూప్ కుమార్ తెలుసు కదా, హర్యానా డిఎస్పి. వీళ్ళు ఏమి డిగ్రీలు చేసి రాలే, కబడ్డీ ఆడి వాళ్ళ టాలెంట్ చూపించి మా టాలెంట్కి మీరు ఇచ్చేది ఏంటి అని గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే డిఎస్పి పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టి, డిఎస్పి ఈజ్ ఎ నార్మల్ పోస్ట్, ఇట్స్ హై రేంజ్ పోస్ట్. ఓకే, సో అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి తెలుసుకోండి, ముందుకు రండి, లేజినెస్ మాత్రం వదిలేసేయండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనం సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరు నిలబెట్టండి. అండ్ మీరు ముందుకు వచ్చి మీ పేరు, మీ తర్వాత మీ ద్వారా మీ తల్లిదండ్రులకి, మీ అందరి ద్వారా టీకేఎల్కి, మాకేం పేరు వద్దు, టీకేఎల్కి పేరు వస్తే చాలు. సో అది తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు
ప్లేయర్స్కి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా తెలుగు కబడ్డీ లీగ్ సిఇఓ గారు మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కబడ్డీ ప్లేయర్స్ని తయారు చేయాలని మీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి ఇప్పటి వరకు వివరంగా మీకు చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉన్నారు కానీ ఈ స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి యువత అనేది ఎక్కువగా సెల్ ఫోన్స్కి ఎడిట్ అయిపోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్స్కి ఎడిట్ అయిపోవడం వల్ల పబ్జీలని ఈ ఆన్లైన్ గేమ్లకి అలవాటు పడిపోయి చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూసాం. మళ్ళీ బైక్ రేసింగ్లని మా ప్రాంతంలో అయితే ఎక్కువ కాస్ట్లీ బైక్స్ కొనుక్కోవడం, ఈ కుర్ర వాళ్ళందరూ కూడా బైకుల మీద తిరగడం, యాక్సిడెంట్లకు గురి కావడం, మా తల్లిదండ్రులకి ఎంతో శోకాన్ని మిగిల్చిన పరిస్థితులు కూడా మేము చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి మీరు డైవర్ట్ అవ్వాలి అంటే ఈ స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ మీకు రావాలి. ఇంట్రెస్ట్ రావాలంటే మిమ్మల్ని ఆడించడానికి ఒకరు ఉండాలి. ఈ స్పోర్ట్స్ అంటే ఇది అని మీకు చెప్పడం, మీరు రండి మేము ఆడిస్తాం, మిమ్మల్ని నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్స్ ప్లేయర్స్గా తయారు చేస్తామనేసి ముందుకు వచ్చే వాళ్ళు ఉండాలి. అలా ముందుకు వచ్చిన వాళ్ళు తెలుగు కబడ్డీ లీగ్. కాబట్టి మీకు వీళ్ళు ఎంతో సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఆడండి, నేర్చుకోండి చక్కగా. ఎందుకంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా కూర్చుని ఉండడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, సెల్ ఫోన్స్ టీవీల దగ్గర కూర్చుని ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువైపోయింది. వాటి నుంచి మనం తప్పించుకోవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. శరీరానికి వ్యాయామం కావాలి కాబట్టి స్పోర్ట్స్లో కూడా అది మనకి వస్తుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా ఆడండి, మంచి ప్లేయర్స్గా మీరు అందరూ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవండి. వెల్కమ్ టు టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్. సో ఈ తెలుగు కబడ్డీ లీగ్ సెలక్షన్స్కి వచ్చినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మహిళా జెడ్పీటీసీ గారికి నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా పొలిటీషియన్ వర్మ గారికి, అదేవిధంగా రిఫరీ, అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ చేసినటువంటి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా టీకేఎల్ సంబంధించినటువంటి యాజమాన్యం, పీటీ సార్లందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వెంకట్కి కూడా ధన్యవాదాలు. టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్. సో ఆల్రెడీ దీని గురించి అన్ని విషయాలు వంశీ అండ్ అనిల్ మీకు చెప్పేశారు. అండ్ నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సో ఇంతకుముందు చెప్పారు కబడ్డీ, చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, క్రికెట్ ఉంది, హాకీ ఉంది, చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో అంటే వాళ్ళ టాలెంట్ని చూపించుకొని ఇప్పటిదాకా వంశీ గారు చెప్పినట్టు డిఎస్పీ, ఎస్పీ లెవెల్లో జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో డెఫినెట్గా మీ టాలెంట్ ఇక్కడ నిరూపించుకుంటే మీరు కూడా అవ్వచ్చు. అండ్ ఒకప్పుడు మనం ఏదన్నా చేస్తే పేపర్లో పడితేనే అరే నా కొడుకు పేపర్లో పడ్డది ఫోటో అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా గౌరవంగా చెప్పుకునేవాళ్ళం. సో నవడేస్ సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి మనం ఒక 10 రోజులు, ఒక్కరోజు కూడా టీవీలో కనిపిస్తే మన పేరెంట్స్ ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. నా కొడుకు స్టేట్ లెవెల్స్లో కబడ్డీలో టీవీలో వస్తున్నాడు అని చెప్పేసి మన ఇంట్లో మన చుట్టాలు అంటే బంధువులు అందరూ కూడా అందరు కూర్చొని మన గేమ్ని చూస్తూ ఉంటారు. అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. సో అటువంటి మీకు ఈరోజు ఒక సువర్ణ అవకాశం మేము ఇవ్వబోతున్నాము. దాన్ని ఎవరైతే కరెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఓన్లీ ఇక్కడ వరకే ఆగిపోదు. ప్రతి ఇయర్ కూడా సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా ప్రతి ఇయర్ ఒక సీజన్ వస్తూనే ఉంటుంది. సో ఎక్కడెక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు కానివ్వండి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్. సో ప్రో కబడ్డీ అంటే మనకు ఓన్లీ బాయ్సే ఆడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు కూడా అవకాశం ఇస్తున్నాం. సో అమ్మాయిలకు అబ్బాయిలకైతే ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అమ్మాయిలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అందరికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం, అందరూ మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చివరిగా
చాలా మంది ఇక్కడ ఈరోజు రాకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి వేరే ఊర్లలో, వేరే మండలాల్లో, వేరే జిల్లాల్లో మీ యొక్క అంటే ఫ్రెండ్స్, బంధువులు కూడా చాలా మంది యంగ్ టాలెంటెడ్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఇంత దూరం ఈరోజు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ మీరు మీ వేరే డిస్ట్రిక్ట్లో కూడా మేము ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేస్తాము. అది మీ యొక్క కోచ్లు కానివ్వండి, అదేవిధంగా వెంకట్ గారిని కానివ్వండి, మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ మేము సెలక్షన్స్ పెడుతున్నాం. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇంకో 2 times ఉంటాయి. మీరు హైదరాబాద్కి కూడా రావచ్చు. అండ్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో కూడా మళ్ళీ మేము కండక్ట్ చేయబోతున్నాము. సో డెఫినెట్గా డేట్స్ అనౌన్స్ చేస్తాము. సో మళ్ళీ ఒకసారి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే నీ తోటి స్నేహితుడు కూడా ఒక కబడ్డీ లీగ్లో పార్టిసిపేట్ చేసి ఆయన విజయవంతంగా సక్సెస్ అయిందంటే అది మీకు కూడా గర్వకారణం. నా ఫ్రెండ్ వలన ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉంటానని రేపు రోజు చెప్పుకుంటాడు. సో మనం ఇప్పటిదాకా క్రికెట్, వాలీబాల్, హాకీ ఇవన్నీ క్రికెట్ గురించి చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ అని చెప్పుకుంటాం. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ పేరెంట్స్ చెప్పుకోకూడదు. ఎస్, సో కబడ్డీని మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్తేనే ఈరోజు రేపటి రోజున మీ పేరు కూడా ప్రపంచానికి వినిపిస్తుంది. సో అందరు ఇది వినియోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా స్టూడెంట్స్కి అండ్ యాజమాన్యానికి కూడా మరోసారి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికీ. మరి అంత ప్రోత్సహిస్తున్నారంటే మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ముందు రోజుల్లో ఇలా లేదు. స్కూల్లో ఆడుకునేవారు, అదైనా ఆడుకోవాలన్నా ఒకవేళ ఆ పీరియడ్ ఉన్నా కానీ వేస్ట్ చేసుకునేవారు. ఇంటికి వెళ్ళి రావాలని కొంతమంది, అలాగే ఏదో రకంగా ఆటలకు ముందు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు టీవీలో ఎన్నో క్రికెట్ అని అవి చూస్తున్నారు, కానీ అలాగే మీరు ఎందుకు అవ్వకూడదు, మనం ఎందుకు అవ్వకూడదు అన్నట్టుగా మరి కబడ్డీ పెద్దలు వచ్చి మనకి చెప్తున్నారు కనుక వారు ఎక్కడి నుంచి వచ్చారో వారు మనల్ని ఎత్తుక్కుంటూ మన పల్లెటూరులో వచ్చారు. మన పల్లెటూరు స్టూడెంట్స్ కూడా ఈ మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా అభివృద్ధి పరచాలి, పిల్లలు ఒక పరిచయం చెయ్యాలని ఆశతో వచ్చారు కనుక మీరు ఆటలంటే చాలా సంతోషం. ఎవరికైనా కానీ పిల్లలు ఆడుకుంటే తల్లులకి సంతోషమే. ఈ రోజుల్లో నిజంగానే మేడంగా చెప్పినట్టు మొబైల్తోనూ బండిలతోనూ అలా ఉంటున్నారు అల్లరల్లరుగాను. కానీ అందరూ కూడా అలాగ లేరు, ఇలాగా లేరు. కానీ మనం ఏదైతే ఇప్పుడు డాక్టర్ అవ్వాలని, డాక్టర్, నర్సు, ఇంజనీర్లు అవ్వాలని, డిఎస్పీలు అవ్వాలని ఎలాగైతే మనకు కోరుకుంటుందో ఆ కోరికతో పాటు ఇది కూడాను, ఇది ఒక విద్య లాంటిదే. మరి అందుకనే ప్రతి పాఠశాలలోనూ కూడా ఒక పీరియడ్ ఇస్తారు. మాకు మాస్టర్ మా ఆయన కూడాను. అందువల్ల నాకు మా పిల్లలు క్రికెట్ అంటే ముందుగా మా పిల్లలకే వచ్చు. మా ఊర్లోను మరి రామేశ్వరం, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఉద్యోగం చేసేవారైనా అక్కడి నుంచి నేర్చుకుని ఇక్కడికి వచ్చి పిల్లలు ఆడుకుంటే ఇంకా అందరికీ మా ఊరు కూడా తెలిసింది. రోజు మాస్టరు పిల్లలు కలిసి ఆడుకునేవారు. అలాగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. ఒక్కొక్కరు ఆటలకు వెళ్తున్నారంటే కూడా కోపడతారు, ఎందుకంటే ఏ కాలు ఎరుగుతుంది, అది ఇది ఎందుకు నీరసం అలాగా అని కూడా కొంతమంది బాధపడతారు. కానీ తల్లిదండ్రులు అన్న టీచర్స్ ప్రోత్సహించాలి బిడ్డల్ని. మరి ఇప్పటి నుంచే ఆటలు ఆడితే షుగర్ కూడా రాదు, బీపీ రాదు, ఏది కొన్ని అనారోగ్యాలు రావు. మన చెమటలు బయటకు వెళ్తే యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ పిల్లలందరూ చూడటానికి మీరందరూ స్టూడెంట్స్ యాక్టివ్గానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒళ్ళు లేకుండా చక్కగా సరిపడా ఉన్నారు. చాలా సంతోషం. మీరు మంచిగా ఆడి మరి మీ తల్లిదండ్రులకే కాదు, మీ స్కూల్కి, మా నియోజకవర్గానికి కూడా మంచి పేరు వస్తుంది. మరి రామేశ్వరంలో మొన్నే రాష్ట్ర స్థాయికి వెళ్ళారు కబడ్డీ. దేనికో కానీ ఆడతాం ఆంధ్రాలో. అలాగే అందరూ ఇంట్రెస్ట్ పడాలి. మా మండలంలో ఫస్ట్ క్లాస్ వచ్చింది 10th క్లాస్ అమ్మాయి మన జిల్లాకి. అలాగే మా మండలంలోనే ఈ ఆటలకు వెళ్ళినందుకు మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఇప్పుడు రాష్ట్రానికి వెళ్ళాలి మీరు. మన దేశమంతా మన పల్లెటూరు అబ్బాయిలు చక్కగా కనిపించాలి. మన గర్ల్స్ కూడా యాక్టివ్గా ఉండాలి. మీరు మీ అక్కలో చెల్లెళ్ళు ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే వారిని కూడా ప్రోత్సహించండి. మేమైతే బయటకు వచ్చిన వాళ్ళు కాదు, కానీ మరి ఇప్పుడు లేడీస్ అన్నిటికీ ఫస్ట్లో ఉంటున్నారు కాబట్టి
దేవుని కృప వల్ల మేము బయటకు వచ్చాము. అలాగే మన పిల్లల్ని ఆడపిల్లలు అని అనొద్దు, ఒక్కొక్క అన్నదమ్ములు ఉంటారు, మీరు ఆడవాళ్ళు వద్దు అని చెప్తారు. అలా కాకుండా వారిని కూడా ప్రోత్సహించి మీరు మంచి ఆటలు ఆడి చక్కగా మేము ఇద్దరం వచ్చింది. అంతకు ముందు అయితే మనం స్కూల్లోనే ఆడుకునేవారు, ఇంకా అక్కడతోటి అయ్యేది. కనీసం మండలంలో కూడా ఎక్కువ ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఒకేసారి రాష్ట్రానికి వెళ్ళారంటే ఎంత ఆనందం. అందువల్లే మీరు చక్కని భోజనం చేసి అటు మీరు ఈ దుకాణంలో తినొద్దు, అమ్మ చేసినయే తినండి, బలపడండి, గుడ్డు పాలు తాగండి. ముందు ఆరోగ్యం ముందు. మనకు ఆశ ఉన్నా ఆరోగ్యం లేకపోతే పని చేయలేదు, యాక్టివ్గా ఉండలేము. అందువల్ల మంచి ఆహారం తిని మంచిగా ఆటలాడి మరి వారు ఎక్కడి నుంచో వచ్చారు, వారికి కూడా మంచి పేరు రావాలి. ఇది చాలా మంచిది. ఎందుకంటే ముందు ముందు మీరు పెద్దోళ్ళు అయ్యారంటే ఇప్పుడు క్రికెట్ అంటే ఎలా చూస్తున్నారో కుర్చీల మీద కూర్చొని మన ఇంట్లో టీవీలో అలాగే మిమ్మల్ని చూస్తారు. అవన్నీ ముందే చెప్పారు, కానీ మేము కూడా చెప్పాలి కదా. మరి మేము చెప్తున్నాం, మిమ్మల్ని అందరినీ మేము చూడాలి, మేమందరిని గుర్తెట్టుకుంటాం. సరే మరి. చాలా మంది టాలీవుడ్ హీరోస్ అండ్ ఇతర లాంగ్వేజ్లకు సంబంధించిన హీరోలు కూడా రాబోతున్నారు. అదేవిధంగా సింగర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం కూడా చాలా మంది ఈ యొక్క ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి రాబోతున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు కూడా రాబోతున్నారు. సో చాలా పెద్ద ఈవెంట్. ఇప్పటి వరకు మనం ప్రో కబడ్డీ చూసాము. సో అంతకు మించి ఈ యొక్క తెలుగు కబడ్డీ లీగ్ ఉండబోతుంది. సో అందరూ దీన్ని కరెక్ట్ గా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ యొక్క తెలుగు కబడ్డీ లీగ్ సంబంధించిన ఇన్విటేషన్స్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో వారికి అండ్ ఈ యొక్క టీకేఎల్ కి సంబంధించిన యాజమాన్యానికి ప్రతి మండలాల్లో, జిల్లాల్లో, గ్రామీణలో ఎక్కడైతే మనకు సెలక్షన్ జరిగినాయో అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క పీఈటీస్ కి, ఆ పీఈటీస్ ద్వారా స్టూడెంట్స్ కి అందరికి కూడా ఇక్కడ ఇన్విటేషన్స్ వస్తాయి. సో అందరు కూడా టీకేఎల్ తొందరగా మీరు ఈ యొక్క బిగ్ ఈవెంట్ ని చూడబోతున్నారు. అదేవిధంగా ఓన్లీ సోషల్ మీడియాలోనే కాదు, మనం ఆల్రెడీ ప్రో కబడ్డీ హాట్స్టార్ లో చూస్తున్నాం. ఈ యొక్క తెలుగు కబడ్డీ లీగ్ ఒక ఓటీటీలో కూడా రాబోతుంది అండ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది అండ్ డిజిటల్ మీడియాలో కూడా లైవ్ ఉంటుంది. మీరందరూ కూడా ఇంట్లో నుంచే లైవ్ లో చూడొచ్చు. ఎలా అయితే ప్రో కబడ్డీ చూస్తున్నామో డెఫినెట్ గా మనం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మనం అందరూ హ్యాపీగా చూడొచ్చు. సో అందరికీ మీరు కూడా ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ తెలుగు స్టేట్స్. ప్రో కబడ్డీకి మించి ఉండబోతుంది. సో అందరూ కరెక్ట్ గా దీన్ని సద్వినియోగం చేసుకోండి. Good luck and all the best. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.